ఒక అమ్మాయి అందరి మానవులకు ఒక టెక్స్ట్ సందేశం పంపింది. అందులో ప్రతి వ్యక్తి మరణ సమయం స్పష్టంగా తెలిపింది. ఒక అబ్బాయి తనకు 99 సంవత్సరాల వయసు వరకు జీవితం ఉందని తెలుసుకున్నాడు. అతను తాను అమరుడినని భావించాడు. అందుకే అతను 10వ అంతస్తు నుండి దూకాడు. ఆశ్చర్యకరంగా అతను బతికాడు, కానీ దూకడం వల్ల ఒక అపరిచితుడు మరణించాడు. తర్వాత అతను ఒక ఎత్తైన వంతెన పైకి ఎక్కి ధైర్యంగా దూకాడు. అకస్మాత్తుగా ఒక ట్రక్ వచ్చింది, కానీ అతను మళ్లీ బతికాడు. ఇప్పుడు అతను 100 ఖచ్చితంగా తాను అమరుడని నమ్మడు. కాబట్టి ఈసారి అతను విమానంలో ఎక్కి దూకాడు. అదృష్టవశాత్తు అతను మరొక ఎగురుతున్న విమానంపై ల్యాండ్ అయి బతికాడు. దేవుడు ఇదంతా టీవీలో చూస్తున్నాడు. అదే సమయంలో ఒక డ్రైవర్ కు తనకు కేవలం కొన్ని సెకండ్ల జీవితం మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. తరువాత క్షణంలో అతను ఒక భారీ ట్రక్కుతో ఢీకొన్నాడు. ఒక పక్షవాతం బారిన వృద్ధుడికి ఇంకా 12 సంవత్సరాలకు పైగా జీవితం ఉంది, కానీ అతని యువనస్ కు కేవలం 60 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ఆమె వృద్ధుడిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఒక మహిళకు తనకు కేవలం 2 నిమిషాల జీవితం మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. ఆమె స్నానపు తొట్టి పక్కన ఉన్న హెయిర్ డ్రైయర్ ను గమనించి వెంటనే దాని ప్లగ్ తీసేసింది, గ్యాస్ ఆపేసింది మరియు తనను చంపగలిగే ప్రతిదీ ఆపేసింది. అప్పుడే ఆమె ఒక క్యాన్ గమనించి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పుడు అది జరిగింది, తను మరణించింది. ఆ చిన్న అమ్మాయి చెప్పినట్టు జరిగింది.